పార్ట్నర్షిప్ భాగస్వామ్యం మనం రేషియో ప్రపోర్షన్స్ చూసాం కదా. భాగస్వామ్యం కూడా మనకు రేషియో ప్రపోర్షన్స్ లాగానే అనమాట. ఇది కూడా మనకు నిష్పత్తుల ప్రకారమే పంచుకుంటాం. జనరల్గా భాగస్వామ్యం అంటే మనం పార్ట్నర్షిప్ అంటే ఏమిటి అంటే ఒకరే బిజినెస్ చేశారనుకోండి, ఒకరే వ్యాపారం చేశారు అని అంటారు. అదే ఒకరికంటే ఎక్కువ అంటే ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, ఇంకెంతమంది అన్న కావచ్చు, వ్యాపారం చేశారంటారు. కానీ పార్ట్నర్షిప్లో చేశాము అని అంటాం అనమాట. అంటే ఒకరికంటే ఎక్కువ కనుక మనకు కంబైన్డ్గా చేస్తే దాన్ని పార్ట్నర్షిప్లో వ్యాపారం చేశాము అని అంటాం అనమాట. సో మనకు భాగస్వామ్యంలో చేసాము, ఒకరికంటే ఎక్కువ మంది కలిపి బిజినెస్ చేసినప్పుడు దాన్ని అంటాం. సో రైట్, దీంట్లో ఏంటంటే మనకు చాప్టర్ అంతా కూడా ఒకటే సూత్రం మీద డిపెండెంట్ అది. సో క్యాపిటల్ ఫస్ట్ పర్సన్ క్యాపిటల్ ఇంటూ ఫస్ట్ పర్సన్ టైం, నెక్స్ట్ సెకండ్ పర్సన్ క్యాపిటల్ ఇంటూ సెకండ్ పర్సన్ టైం. అలా ఎంతమంది అయితే అన్నిసార్లు మనం వేసుకుంటాం. ఇలా వేసుకొని అప్పుడు లాభాల నిష్పత్తి ఏమంటామంటే సో ప్రాఫిట్స్ రేషియో, వచ్చే రిజల్ట్ ప్రాఫిట్స్ అనమాట. సో క్యాపిటల్ ఇంటూ టైము ఈక్వల్స్ టు ప్రాఫిట్స్ రేషియో అనమాట. సో ఇది సి అంటే ఫస్ట్ పర్సన్ క్యాపిటల్, అంటే ఇది క్యాపిటల్ పెట్టుబడి అనమాట. సో టీ అంటే టైము, పి అంటే ప్రాఫిట్ అనమాట, లాభం. 1 అంటే ఫస్ట్ పర్సన్, 2 అంటే సెకండ్ పర్సన్, ఒకవేళ 3 ఉంటే థర్డ్ పర్సన్గా తీసుకుంటాం అనమాట. ఇక చాప్టర్ అంతా కూడా ఇదే ఫార్మేట్ను బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి అన్నమాట. అవునా? సో రైట్, ఏబి మరియు సిలు ముగ్గురు కలిసి ఒక వ్యాపారంను 39,000 రూపాయలు, 52,000 రూపాయలు, 65,000 రూపాయల పెట్టుబడులతో చేసినారు. వారికి వచ్చిన మొత్తం లాభము 60,000 రూపాయలు. అందులో బి వాటా ఎంత అన్నాడు. చెప్పాం కదా, ఎప్పుడైనా కూడా ఒక మొత్తం అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే రేషియో అనేది కావాలన్నమాట. ఇక్కడ మనకు టైం ఇచ్చాడా? ఇవ్వలేదు కాబట్టి ఎప్పుడు ఇవ్వడు, అందరూ సమానంగా టైం పెట్టినప్పుడు ఇవ్వడు. పోనీ మనకి ఇక్కడ టైం ఇన్ఫర్మేషన్ లేదు అంటే మనం ఏమనుకోవాలి, ఈక్వల్గా ఉంది అని అనుకోవాలన్నమాట. ఇప్పుడు ఏ అనేవాడు సంవత్సరం పెట్టాడు, బి అనేవాడు సంవత్సరం పెట్టాడు, సి అనేవాడు సంవత్సరం పెట్టినప్పుడు అప్పుడు అందరూ సంవత్సరమే పెట్టినప్పుడు మనకు టైం తోటి పని లేదు. ఒక అతను 10 నెలలు, ఒక అతను 12 నెలలు, ఇంకొక అతను 9 నెలలు పెట్టాడు అనుకో, అప్పుడు మనకేంటిది టైం కూడా అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ టైం ఇవ్వలేదు అంటే దాని అర్థమైంది అందరూ ఈక్వల్గా పెట్టుంటారు అని కంక్లూషన్, గుర్తుపెట్టుకోండి. రైట్, ఓన్లీ పెట్టుబడుల ప్రకారమే మనం పనిచేస్తామన్నమాట. సో క్యాపిటల్స్ రేషియో ఎలా ఉంది అని అంటే 39,000 రూపాయలు, నెక్స్ట్ 52,000 రూపాయలు, నెక్స్ట్ 65,000 రూపాయలు అనమాట. ఈ 3 zeros అన్నిట్లలో మనం కట్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ మనకి ఈ మూడింటిని కట్ చేయగలిగే నెంబరు 13 టేబుల్లో పోతుంది కదా, 13 ఎక్కంలో పోతుంది కదా. సో 3 సార్లు, ఇది 4 సార్లు, ఇది 5 సార్లు. ఇంకా పోయే ఛాన్స్ ఏముందా? లేదు. సో 3:4:5 అంటే మొత్తం భాగాలని 7 + 5 12. సో 12 భాగాలకు నువ్వు పంచాల్సిన అమౌంట్ మొత్తం ఎంత చెప్పాడు మనకు? 60,000 రూపాయలు పంచండి అన్నాడు. వాళ్ళకు లాభం 60,000 వచ్చిందంట. ఈ 60,000లో ఎవరి వాటా అడుగుతున్నాడు మనల్ని? బి వాటా ఎంత అన్నాడు. బి అంటే ఎవరు సార్? ఇక్కడ 4 భాగాలకు ఎంత? క్రాస్ మల్టిప్లై చేయాలి. 4 × 60,000 / 12. ఇది కట్ చేసుకుంటే 5,000 × 4. సో 20,000 ఈజ్ ద ఆన్సర్ అనమాట. 20,000 ఈజ్ ద ఆన్సర్ వస్తుంది. సో 20,000 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ గమనించండి, మనకు ఎప్పుడైనా కూడా అర్థమెటిక్లో ఒకటి యారో మార్క్ ఉంటుంది, ఒకటి క్వశ్చన్ మార్క్ ఉంటుంది, తర్వాత క్రాస్ మల్టిప్లై చేయాలి. యారో మార్క్ ఒకటి ఉంది, క్వశ్చన్ మార్క్ ఒకటి ఉంటుంది, క్రాస్ మల్టిప్లై చేయాలి. మ్యాక్సిమం 50, 60, 75% ఆఫ్ క్వశ్చన్స్ ఇలానే ఉంటాయి అన్నమాట. ఏది ఈక్వల్ చేయాలి, ఏది క్వశ్చన్ మార్కు అనేది నువ్వు గుర్తుపట్టాలి, గమనించగలగాలి. అవునా? సో రైట్, నెక్స్ట్ కవిత మరియు సునీతలు ఇరువురు కలిసి ఒక వ్యాపారంను చేసి ఉన్నారు. కవిత 35,000 రూపాయల పెట్టుబడిని 8 మాసంలకు గాను మరియు సునీత 42,000 రూపాయల పెట్టుబడిని 10 మాసంలకు గాను పెట్టుబడిగా పెట్టినారు. వ్యాపారంలో వారికి వచ్చిన మొత్తం లాభం 30,000. అందులో కవిత వాటా ఎంత ఉంటుంది అని అడిగాడు. సో రైట్, మనకు ఎప్పుడైనా కూడా టైం ఇవ్వలేదు అంటే తీసుకోవాల్సిన అవసరం లేదు. టైం ఇచ్చాడు అంటే వేరుగా ఉంటే తీసుకోండి, సేమ్ ఉంటే అవసరం లేదు. ఇక్కడ వేరుగా ఉంది. ఎంత? ఈమె 8 months పెట్టిందంటే ఈమె 10 months పెట్టిందంటే, కాబట్టి కంపల్సరీ తీసుకోవాలి. మనం ఏం రాసుకున్నాం సూత్రం? మనము క్యాపిటల్ ఇంటూ టైము, సెకండ్ పర్సన్ క్యాపిటల్ ఇంటూ టైం అనమాట. ఇది లాభాల నిష్పత్తి వస్తుంది. ఆ లాభాల నిష్పత్తి ఇక్కడ వేసేది మనం కింద వేసుకుంటాం అనమాట. ఫస్ట్ పర్సన్ యొక్క క్యాపిటల్ ఎంత చెప్పాడు? 35,000 రూపాయలు. ఎట్లాగూ సున్నాలు వేసి కొట్టివేయాలి కాబట్టి నేను తీసుకోవద్దు మనం. 35 × ఫస్ట్ పర్సన్ టైము 8 months, సెకండ్ పర్సన్ వచ్చేసి 42 × సెకండ్ పర్సన్ టైం ఎంత? 10 months అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి,
ఇది మనము ఇలా ఉంటే ఎలా కొట్టేస్తాం 35 ఇంటూ 8 డివైడెడ్ బై 42 ఇంటూ 10 ఉంటే ఎలా కొట్టేస్తావో అలానే ఇక్కడ మనం కొట్టివేసుకోవాలి. సో 7 ఇది 5 టైమ్స్, 7 ఇది 6 టైమ్స్, 5 ఇది 2 టైమ్స్, 2 ఇది 4 టైమ్స్, ఇది 2 టైమ్స్, 2 3 టైమ్స్. ఇక్కడ 2:3గా పంచుకోవాలి. కొట్టివేతలు ఇలానే కొట్టివేయాలని నేను చెప్పట్లేదు, మన కన్వీనియంట్ ప్రకారంగా కొట్టివేసుకోండి. సో మొత్తం భాగాలు ఎన్ని సార్? 5 భాగాలు. 5 భాగాలు నువ్వు పంచాల్సిన అమౌంట్ ఎంత చెప్పాడు? 30,000 చెప్పాడు. సో 30,000 రూపాయలు అనమాట. ఇందులో ఎవరిని అడిగాడు? కవిత. కవిత అంటే ఫస్ట్ పర్సనా సెకండ్ పర్సనా? ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే 2 భాగాలు. 2 భాగాలకు ఎంత? సో క్రాస్ మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 30,000 డివైడెడ్ బై 5. ఇది కట్ చేసుకుంటే 6,000 ఇంటూ 2 అంటే కవిత యొక్క వాటా బిజినెస్లో ఎంత వచ్చింది అని అంటే 12,000. సో సి ఈజ్ ద ఆన్సర్ అనమాట. అనిల్ ఒక వ్యాపారంను కొంత పెట్టుబడితో ప్రారంభించాను. 6 మాసంల తర్వాత 2 పెట్టుబడితో దేవేందర్ వ్యాపారంలో కలిసాను. మరియు 8 మాసంల తర్వాత 3 పెట్టుబడితో వేణు వ్యాపారంలో కలిసాను. మొత్తం ఒక సంవత్సరానికి వారికి వచ్చిన లాభం 27,000. అందులో ఎవరిని అడుగుతున్నాడు? ఆయన వేణు వాటా ఎంత అని అడుగుతున్నాడు. సో రైట్, ఇక్కడ కొంత పెట్టుబడి అన్నాడు. ఎంతనో మనకు తెలియదు. సమ్ ఎక్స్ అనుకోండి, 1 అనుకోండి, 10 అనుకోండి, మీ ఇష్టం. ప్రశ్నలు లేనిది ఏది అనుకున్నా కూడా మనం అజ్యూమ్ చేసుకోవడమే కదా. సో ఎక్స్ పెట్టుబడితో ఫస్ట్ పర్సన్ మనకు సేమ్ అదే మళ్ళీ సూత్రం ఏది? క్యాపిటల్ ఇంటూ టైం, క్యాపిటల్ ఇంటూ టైం కింద రాద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ పర్సన్ క్యాపిటల్ ఇంటూ ఫస్ట్ పర్సన్ టైం, సెకండ్ పర్సన్ క్యాపిటల్ ఇంటూ సెకండ్ పర్సన్ టైం. ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు కదా ఇందులో, ముగ్గురిది. థర్డ్ పర్సన్ క్యాపిటల్ ఇంటూ థర్డ్ పర్సన్ టైం అనమాట. రైట్, ఫస్ట్ పర్సన్ క్యాపిటల్ ఎంతనో తెలియదు ఎక్స్ అనుకుంటే ఈయనే వ్యాపారంను ప్రారంభించాడు. మొత్తం బిజినెస్ ఎన్ని రోజులు జరిగిందన్నాడు? 1 ఇయర్. అంటే ఫస్ట్ పర్సన్ ఎవరైనా అనిల్ అనే అతను ఒక వ్యాపారాన్ని కొంత పెట్టుబడితో ప్రారంభించాడు. కాబట్టి ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ ఉన్నాడు, ఎండ్ వరకు ఉన్నాడు. కాబట్టి ఈయనకు టైం వచ్చేసి 12 మంత్స్ ఇస్తాం. ఎక్స్ పెట్టుబడి, టైం వచ్చేసి 12 మంత్స్. సెకండ్ పర్సన్ ఏం చెప్పాడు సార్? ఈయన 2 పెట్టుబడి అన్నాడు. ఈయన ఎక్స్ పెడితే ఈయన 2x పెడుతుండనమాట. ఈయన 2x పెట్టి ఈయన ఎప్పుడు చేరాడు మనతోటి అని అంటే 6 మాసంల తర్వాత అన్నాడు. 6 మంత్స్, ఆఫ్టర్ 6 మంత్స్ అన్నాడు. కాబట్టి మొత్తం 12 నెలల్లో 6 మాసాలు పోతే ఇంకా 6 నెలలు ఉన్నాడు ఈయన. నెక్స్ట్ థర్డ్ పర్సన్ వచ్చేసి ఈయన ఎంత పెట్టుబడి అంటే 3 పెట్టుబడి అన్నాడు. 3 టైమ్స్. ఫస్ట్ పర్సన్ ఎక్స్ పెడితే సెకండ్ పర్సన్ 2x, థర్డ్ పర్సన్ 3x అనమాట. ఈయన ఎప్పుడు చేరాడు సార్ మనకు? 8 మాసంల తర్వాత. 12 మాసంల బిజినెస్లో 8 మాసాలు పోతే ఎన్ని మాసాలు ఉంటుంది? 4 మంత్స్. ఒకసారి ఇది వేసుకుంటే 12 ఇంటూ ఎక్స్ 12x. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు 6 ఇంటూ 2x అంటే 12x. నెక్స్ట్ అది కూడా 3 ఇంటూ 4 అంటే ఎంత? అది కూడా 12x. అంటే ఇండైరెక్ట్గా ఏమవుతుంది? 1:1:1 అనమాట. ముగ్గురికి ఈక్వల్గా పంచుకోవాలి. మనం పంచాల్సిన మొత్తం అమౌంట్ ఎంత? 27,000 రూపాయలు. 27,000 రూపాయలను మనం ముగ్గురికి సమానంగా పంచలేమా? పెన్ అవసరమా ఇక్కడ? లేదు. లేదంటే ఇక చేసుకోవాలి. 3 భాగాలకు 27,000 అయితే ఎవరిని అడిగాడు? వేణు. వేణు అంటే ఎవరు? లాస్ట్ పర్సన్. ఎవరిని అడిగినా కూడా ఒకటే కదా కనుక్కోవాల్సింది. క్రాస్ మల్టిప్లై చేద్దాం. 27 డివైడెడ్ బై 3 కట్ చేస్తే ఎంత వస్తుంది సార్ ఇక్కడ? సో 9,000 రూపీస్ ఇస్తే ఆన్సర్ అనమాట. 9,000 రూపాయలు ఆన్సర్ వస్తుంది. అవునా? సో రైట్. అశోక్ ఒక వ్యాపారంను 45,000 రూపాయల పెట్టుబడితో ప్రారంభించాను. 3 మాసంల తర్వాత 60,000 రూపాయల పెట్టుబడితో ప్రశాంత్ వ్యాపారంలో కలిసాను. మరియు మరల తదుపరి 6 మాసంల తర్వాత 90,000 రూపాయల పెట్టుబడితో శేఖర్ వ్యాపారంలో చేరాను. మొత్తం ఒక సంవత్సరానికి వారికి వచ్చిన లాభం 20,000 రూపాయలు. అందులో శేఖర్ వాటా ఎంత అని అన్నాడు. సో రైట్, ఏది ఏమైనా చాప్టర్ అంతా కూడా ఒకటే సూత్రం బేస్ చేసుకొని వెళ్తుందని చెప్పాము. క్యాపిటల్ ఇంటూ టైం, క్యాపిటల్ ఇంటూ టైం. ఎంతమంది ఉంటే అన్ని క్యాపిటల్స్ అన్ని టైం అనమాట. సో ఫస్ట్ పర్సన్ అశోక్ కదా, ఈయనే వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఎంత పెట్టుబడి? 45,000 రూపాయలు. సో 45 అని వేసుకుంటున్నాను. ఎట్లాగూ అన్నిట్లలో 3 జీరోస్ తీసేద్దాం మనం. సో 45,000 రూపాయల పెట్టుబడితోటి స్టార్ట్ చేశాడు. ఈయనే స్టార్ట్ చేశాడు కాబట్టి ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ వరకు ఉన్నాడు. ఒక సంవత్సరానికి అన్నాడు. మొత్తం బిజినెస్ నడిచింది 1 ఇయర్. అంటే 12 మంత్స్ ఈయన ఫుల్ అటెండెన్స్ వేస్తున్నాం. ఫస్ట్ పర్సన్ క్యాపిటల్ ఇంటూ ఫస్ట్ పర్సన్ టైం. సెకండ్ పర్సన్ క్యాపిటల్ ఎంత అంటే 60,000 అనమాట. 60,000. ఈయన ఎప్పుడు వచ్చి మనతో చేరాడు సార్ అంటే సో 3 మాసంల తర్వాత అన్నాడు. మొత్తం వ్యాపారం 12 నెలలు నడిస్తే ఇందులో 3 మాసాలు తీసేస్తే 9 నెలలే ఈయన పెట్టుబడి పెట్టాడు అన్నట్టు. సో థర్డ్ పర్సన్ విషయానికి వస్తే ఈయన 90,000 రూపాయలు పెట్టాడంట. మరి ఈయన ఎప్పుడు వచ్చాడు చూడండి, ఇక్కడ మనకు మరల తదుపరి 6 నెలలు అన్నాడు. మరల 6 నెలలు వేరు, తదుపరి 6 నెలలు వేరు అన్నప్పుడు ఈయన వచ్చిందే 3 నెలలకు, ఈయన తర్వాత 6 నెలలకు వచ్చిండు. అంటే
ఇంకెంత ఉంది అప్పటి వరకు టైం అంటే మొత్తం 12లో ఈయన 3 ఈయన 6 పోతే ఇక 3 నెలలే ఉంటుంది అనమాట. 3 months ఉంటుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ వస్తుంది. 6 నెలలు అంటే ఇక్కడ 6 నెలలు వేయకూడదు. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ స్టార్ట్ చేశాడు, ఈయన స్టార్ట్ చేసినాక 3 నెలలకు ఈయన వచ్చాడు. ఈయన తదుపరి 6 నెలలు అన్నాడు. ఈయనే 3 నెలలకు వచ్చిందంటే 6 నెలల తర్వాత అంటే 9 నెలలకు వచ్చాడు అన్నట్టు ఈయన. అంటే ఇక మిగిలింది 3 నెలలే అనమాట. ఇప్పుడు సింప్లిఫై చేసుకుందాం మనం. సో 15లో మనకు 15 3 సార్లు పోతుంది, 15 4 సార్లు పోతుంది, 15 6 సార్లు పోతుంది. మళ్ళీ ఇంకా కట్ చేయగలిగితే 3లో పోతుంది కదా, 3 ఇక్కడ కట్ చేస్తే ఇది 3 times ఇది కట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ మనకు మళ్ళీ 3లో పోతుంది కదా, 3 2 సార్లు, 3 1 కొట్టివేతలు ఇస్తాము, ఎలా కంఫర్ట్ ఉంటే అలా. 4 4 2 ఉంది, అగైన్ 1లో పోతుంది కదా, ఇది 2 times ఇది 2 times 2:2:1గా పంచేసేయండి. మొత్తం భాగాలు ఎన్ని అయితేనే 5 భాగాలు. నువ్వు పంచాల్సిన అమౌంట్ ఎంత? మొత్తం 20,000 రూపాయలు. 5 భాగాలకు 20,000 రూపాయలు అయితే ఎవరిని అడిగాడు అందులో? శేఖర్ అంటే ఫస్టా సెకండా థర్డా? ఫస్ట్ పర్సన్ అశోక్, సెకండ్ వచ్చేసి ప్రశాంత్, థర్డ్ పర్సన్ వచ్చేసి మనకు శేఖర్. మూడో వ్యక్తి అంటే ఇక్కడ 1 అనమాట. 1 part ఈజ్ ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లై చేద్దాం. 1 × 20,000 డివైడెడ్ బై 5 ఇది 4,000 రూపీస్ ఆన్సర్ వస్తుంది. 4,000 రూపాయలు నీ ఆన్సర్ వస్తుందన్నమాట. మనం చేసింది ఏం లేదు, క్యాపిటల్ ఇంటూ టైము అంటే ఇక్కడ టైము మనమే తయారు చేసుకొని వేయాల్సి వచ్చిందనమాట. అర్థమైందా? సో క్యాపిటల్ ఇంటూ టైం వేసుకున్నాం అనమాట. అర్థమైంది కదా. రాజేష్ ఒక వ్యాపారాన్ని 90,000 రూపాయల పెట్టుబడితో ప్రారంభించాడు. 3 మాసంల తర్వాత 1,20,000 రూపాయల పెట్టుబడితో రాకేష్ వ్యాపారంలో కలిశాను. మొత్తం 2 సంవత్సరములకు వారికి వచ్చిన లాభం 91,000. అందులో వారి వాటాల మధ్య భేదం ఎంత అన్నాడు. రైట్. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసింది ఎవరు అంటే రాజేష్ అనే అతని పెట్టుబడి ఎంత? 90,000 రూపాయలు. సో 90,000 సున్నాలు తీసుకోవట్లేదు. 90,000 రూపాయలు. ఇక్కడ బిజినెస్ 1 year జరగలేదు, 2 years అన్నాడు. కాబట్టి ఈయన ఫుల్ అటెండెన్స్ 24 months వేద్దాం మనం. 90,000 రూపాయలు, ఈయన 24 నెలలు వ్యాపారంలో ఉన్నాడు. సెకండ్ పర్సన్ ఎవరు? రాకేష్ అనే అతను 1,20,000 రూపాయల పెట్టుబడితో వ్యాపారంలో కలిశాడు. 1,20,000 రూపాయలు. ఈయన ఎప్పుడు వచ్చాడు? మనకు 3 మాసంల తర్వాత. మొత్తం బిజినెస్ 24 నెలలు నడిస్తే అందులో 3 నెలలు యాబ్సెంట్. అంటే ఇక ఈయన ఉన్నది ఎంత? 21 నెలలే ఉన్నాడనమాట. ఈయనేమో ఫుల్ అటెండెన్స్, ఈయనేమో 3 నెలలు తక్కువ. ఎందుకంటే 3 నెలల తర్వాత వ్యాపారంలో కలిశాడు అని చెప్పాడు కాబట్టి. అగైన్ ఇక్కడ క్యాపిటల్ ఇంటూ టైం అదే సూత్రం అలా, పెట్టుబడి ఇంటూ కాలం. ఇంకో 0 కూడా కట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇది 12, ఇది 1 times, 12 ఇది 2 times. నెక్స్ట్ ఇది 3, ఇది 3 times, 3 ఇది 7 times. ఇది 3 × 2 6, ఇది 1 × 7 7 అనమాట. సో 6:7. మొత్తం భాగాలు ఎన్ని అవుతున్నాయి? 6 + 7 అంటే ఎంత? 13 parts ఈక్వల్స్ టు 91,000 అనమాట. ఎవరిని అడిగాడు చెప్పండి మనకు? వారి ఇరువురి వాటాల మధ్య భేదం అన్నాడు. అంటే ఈయనకు 6 వచ్చింది, ఈయనకు 7 వచ్చింది. 6 - 7 అంటే ఎంత? 1. ఒక భాగానికి ఎంత అనమాట. ఇద్దరి మధ్యలో గ్యాప్ ఎంత ఉందంటే 6 - 7 అంటే 1. 1 part ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై 1 × 91 డివైడెడ్ బై 13. ఇది కట్ చేసుకుంటే 7,000 రూపాయల ఆన్సర్. 7,000 రూపీస్ ఇస్ ఆన్సర్ అనమాట. 7,000. లేదంటే ఇండివిజువల్గా కూడా మనం తీసుకోవచ్చు. 6 భాగాలకు ఎంత అంటే 6 ఏళ్ళు 42,000 వస్తుంది. 7 భాగాలకు ఎంత అంటే 7 ఏళ్ళు 49,000. 42 49కి భేదం ఎంత వస్తుంది? 7,000. అట్లనైనా చేయొచ్చు, కానీ అవసరం లేదు. డిఫరెన్స్ అంటే డైరెక్ట్ డిఫరెన్సే తీసుకుందాం మనం. సో ఆన్సర్ వచ్చేసి 7,000. నెక్స్ట్, సునీల్ మరియు కపిల్ ఇరువురు కలిసి ఒక వ్యాపారంను 9,000 రూపాయలు మరియు 12,000 రూపాయల పెట్టుబడులతో ప్రారంభించారు. 6 మాసంల తర్వాత కపిల్ తన యొక్క పెట్టుబడి నుండి అర్ధ భాగం ఉపసంహరించుకొనెను. మొత్తం 1 సంవత్సరానికి వారికి వచ్చిన లాభము 46,000 రూపాయలు. అందులో కపిల్ వాటా ఎంత అవుతుంది అని అన్నాడు. సో ఇక్కడ ఒక అప్లికేషన్ ఇచ్చాడు మనకు. ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు అని అన్నాడు. ఏం జరిగిందంటే ఒక 6 మాసంల తర్వాత కపిల్ అనే అతను తన పెట్టుబడి నుంచి ½ ఆఫ్ ద అమౌంట్ విత్డ్రా చేశాడనమాట. ఇప్పుడు ఒకసారి మనం చూసుకుంటే, సో ఫస్ట్ పర్సన్ యొక్క పెట్టుబడి ఎంత? 9,000 రూపాయలు. సో 9,000 రూపాయలు ఫస్ట్ పర్సన్ పెట్టుబడి పెట్టాడు. ఆయన యాడ్ చేయలేదు, లెస్ చేయలేదు, అలాగే కాన్స్టెంట్గా ఉంది. బిజినెస్ మొత్తం 1 year అని చెప్పాడు కాబట్టి ఈయనది ఫుల్ అటెండెన్స్ వేస్తున్నాం. కరెక్టేనా? ఫస్ట్ పర్సన్ వచ్చేసి 9,000 రూపీస్ ఇంటూ 12. సెకండ్ పర్సన్ వచ్చేసి పెట్టుబడి స్టార్టింగ్ ఇనిషియల్ ఎంత? 12,000 రూపాయలు. 12,000 రూపాయలు. ఈయన ఎప్పుడు మార్చాడు? ఎప్పుడైతే ఏదో మార్పు చేశాడు కదా, అప్పటిదాకా మనం ఏం చేయాలి? అక్కడి వరకు వెళ్ళాలన్నమాట. అప్ టు 6 months వెళ్ళిన తర్వాత యాడ్ చేశాడు అనుకోండి,
ప్లెజ్ చేయండి, లెజ్ చేసాడనుకో తీసేయండి. అంటే ఏదైనా కూడా యాడ్ చేసేదైనా లెజ్ చేసేదైనా పైననే చేసుకోవాలి. 12,000 రూపాయలలో మనకు హాఫ్ ఆఫ్ ద అమౌంట్ విత్డ్రా చేశాడు అన్నాడు. అంటే ఎంత ఉంది, ఇంకా 6,000 రూపాయలు ఉందన్నమాట. 6,000 రూపాయలు మొత్తం వ్యాపారం మనకు 1 ఇయర్ జరిగింది. ఆల్రెడీ ఇక్కడ 6 మంత్స్ ఓవర్. ఇంకా ఎంత ఉందంటే ఇంకొక 6 మంత్స్ బ్యాలెన్స్ ఉందా లేదా చెప్పండి. ఇప్పుడు మనం కపిల్ అనే అతన్ని అడిగాం పిలిచి, నువ్వు ఎంత పెట్టుబడి పెట్టావంటే మొదటి 6 నెలలు నేను 12 నెలలు పెట్టినా సార్ అంటాడు. తర్వాత 6 నెలలు ఏమైంది అంటే నేను 6 నెలలు వాపస్ తీసుకున్నాను, 6,000, ఇంకొక 6,000 ఉంది, ఇంకా 6 నెలలు పెట్టాను. తర్వాత 6 నెలలకేమో 6,000 పెట్టుబడి, మొదటి 6 నెలలకు 12,000 పెట్టుబడా కాదా చెప్పండి. సో అలా అనమాట. ఇది సింప్లిఫై చేస్తే మనకి ఏది వస్తుంది ఆన్సర్. ఇక్కడ మీరు డైరెక్ట్ ఇలా కూడా వేయచ్చు కదా సార్, 12,000 ఇంటూ 12 వేస్తే 144 వస్తుంది, దాంట్లోకి వెళ్ళి 6,000 తీసేయచ్చు కంటే చేయొచ్చు, తప్పు కాదు. కానీ ఏమవుతుందంటే మళ్ళీ తీసాడు కలిపాడు అని వేసుకున్నప్పుడు అలాంటిది కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి ఆ మెథడ్ చెప్పట్లేదు. రైట్, ఇప్పుడు ఇది ఇక్కడ మనకు 9 ఇంటూ 12 అంటే ఎంత, 108, 3 zeros. ఇది 12 ఇంటూ 6 అంటే 72. నెక్స్ట్ 6 ఇంటూ 6 అంటే 36. అంటే ఎంత అవుతుంది, ఇది కూడా టోటల్ వచ్చేసి 108 అవుతుంది. అంటే ఇండైరెక్ట్గా ఏంటిది అన్నట్టు 1:1 రేషియో. 1:1 రేషియో అంటే నువ్వు పంచాల్సిన అమౌంట్ 46,000. 46,000 ఇద్దరికి సమానంగా పంచడము అంటే ఎంత, ఒక్కొక్కరికి ఎంత వస్తుంది, 23,000 రూపాయలు ఒక్కొక్కరికి వస్తుంది. సో డి ఇస్ ద ఆన్సర్ అవుతుందన్నమాట. రైట్. నెక్స్ట్, ఏ, బి మరియు సిలు ముగ్గురు కలిసి ఒక వ్యాపారాన్ని చేసి ఉన్నారు. అందులో ఏ మొత్తం పెట్టుబడిలో 1/3 వంతు పెట్టుబడిని మొత్తం కాలంలో 1/3 వంతు కాలానికి గాను, బి మొత్తం పెట్టుబడిలో 1/6 వంతు పెట్టుబడిని మొత్తం కాలంలో 1/6 వంతు కాలానికి గాను, మరియు సి మిగిలిన పెట్టుబడిని పూర్తి కాలానికి గాను పెట్టుబడిగా పెట్టినారు. సో వ్యాపారంలో వారికి వచ్చిన మొత్తము లాభము 92,000 రూపాయలు. అందులో సి వాటా ఎంత అని అన్నాడు. సో ఎప్పుడైనా కూడా ఇక్కడ వ్యాపారం చేసి ఉన్నారు అని అన్నాడు అనుకోండి, మధ్యలో కూడా జాయిన్ అవ్వచ్చు. అదే ప్రారంభించారు అని అన్నాడు అనుకోండి, ఫ్రమ్ ద బిగినింగ్ ఉంటారు, అంటే కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి ఉంటారనమాట. మొదటి నుంచి చివరి వరకు ఉంటారు. ఎప్పుడు ప్రారంభించినారు అంటే స్టార్టెడ్ ఏ బిజినెస్ అంటాడు, ప్రారంభించినారు అంటే. అదే చేసి ఉన్నారు అనుకోండి, మధ్యలో కూడా కలవచ్చు అని గుర్తుపెట్టుకోండి. రైట్, క్లూస్ అనమాట ఇవి. రైట్, ఫస్ట్ పర్సన్ మనకి ఇక్కడ ఏం చెప్పాడు, 1/3 క్యాపిటల్ అన్నాడు. ఇక్కడ 1/3, 1/6 అని నెంబర్లు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ బై 3 చేత కట్ అయ్యే నెంబరు, బై 6 చేత కట్ అయ్యే నెంబరు. నీకు నచ్చిన నెంబరు క్యాపిటల్ తీసుకో, నీకు నచ్చిన నెంబరు టైం తీసుకోండి. అంటే ఎలా తీసుకుందామంటే ఆ నెంబర్ 1/3 చేత కట్ కావాలి, ఆ నెంబర్ 1/6 చేత కట్ కావాలి. అంటే 3/6 కట్ అయ్యే నెంబరు. అంటే 3/6 కట్ అయ్యే నెంబర్ అంటే 3 6ల యొక్క ఎల్సిఎం తీసుకుంటే 6 వస్తుంది, 12 వస్తుంది, 18 వస్తుంది, 24 వస్తుంది, 30 వస్తుంది, 96 కూడా వస్తుంది. ఈ రెండింటిచే కట్ అయ్యే నెంబర్ నీకు నచ్చింది తీసుకోండి. ఇప్పుడు నేనేమంటున్నాను, ఇక్కడ క్యాపిటల్ వచ్చేసి సపోజ్ ఒక 12,000 రూపీస్ అజ్యూమ్ చేసుకుందాం. టైం వచ్చేసి ఒక 12 months రూపీస్ అజ్యూమ్ చేసుకోండి. అర్థమైందా? 12,000 ప్రశ్నలో లేదు కదా అని అనుకోకండి. ఇప్పుడు ఎక్స్ అని అనుకుంటాం, ఎక్స్ ప్రశ్నలో ఉంటుందా? ఉండదు, మనమే అనుకుంటాం కదా. అలాగే దీన్ని కూడా అంతే అనమాట. ఇష్టం వచ్చిన నెంబర్ అనుకోవచ్చు, తప్పు కాదు. మనకు వీలైన నెంబరు, ఇప్పుడు మనకు కరెక్ట్గా కట్ అయ్యే నెంబరే అనుకోవాలి. అనుకునేటప్పుడు కూడా మనం ట్విస్ట్ పెట్టుకోవద్దు. ఇప్పుడు ఇక్కడ 10,000 అని తీసుకోవచ్చు కదా సార్ అంటే 10,000 అని తీసుకుంటే 1/3 అంటే మనకు 10,000 కట్ కాదు. కాబట్టి మనం అలా చేయకూడదు. కట్ అయ్యే నెంబర్లే తీసుకోండి. ఏ నెంబర్లో అయితే ఇచ్చాడో ఆ నెంబర్లో కట్ అయ్యేది. 3 చేత కట్ కావాలి, 6 చేత కట్ కావాలి, 12,000 కట్ అవుతుంది, 12 కట్ అవుతుంది. సేమ్ ఫస్ట్ పర్సన్ క్యాపిటల్ ఇంటూ ఫస్ట్ పర్సన్ టైం. ఆ ఫస్ట్ పర్సన్ క్యాపిటల్ ఎంత అంటే, సో 12,000లో ఆయనది ఎంత అంటే బై 3 అన్నాడు, అంటే 4,000 రూపీస్ అనమాట ఫస్ట్ పర్సన్ది. టైం వచ్చేసి 12 మాసంలలో బై 3 అన్నాడు, అంటే 4 months అనమాట. ఇది ఫస్ట్ పర్సన్ పోర్షన్ క్లియర్. సెకండ్ పర్సన్ పోర్షన్ వచ్చేసి 12,000లో 1/4 అంటే ఎంత, 3,000 రూపీస్. సో 3,000 రూపీస్ ఇంటూ 12,000లో బై 4, 12 మాసాలు బై 4 అంటే ఎంత, 3 months అనమాట. 3 months అర్థమైందా? సో థర్డ్ పర్సన్ వచ్చేసి రెస్ట్ ఆఫ్ ద ప్రాఫిట్, రిమైనింగ్ ప్రాఫిట్ అన్నాడు, మిగిలిన పెట్టుబడిని అన్నాడు. మిగిలిన పెట్టుబడి అంటే మొత్తం 12,000 కదా బిజినెస్లో. ఈ 12,000లో ఫస్ట్ పర్సన్ ఎంత పెట్టాడు, 4,000 పెట్టాడు. ఇది ఏ. సెకండ్ పర్సన్ ఎంత పెట్టాడు మనకి ఇక్కడ 1/6 అంటే 2,000. ఇక్కడ 1/4 కాదు, 1/6 2 months.
ఇది 2000, ఇది 2 months అనమాట. ఇప్పుడు మనకి ఇందులో సెకండ్ పర్సన్ 2000 పోతే వీళ్ళిద్దరు పోగా మిగిలింది ఎంత ఉంది? థర్డ్ పర్సన్ వచ్చేసి ఇది బి పెట్టాడు సార్, ఇది సి పెట్టాడు అనమాట. ఒకసారి మళ్ళీ ఇది కొంచెం మనం నీట్గా వేసుకున్నట్లయితే ఇప్పుడు ఫస్ట్ పర్సన్ పెట్టుబడి 4000 4 నెలలు, సెకండ్ పర్సన్ పెట్టుబడి 2000, ఇది 2000 ఇంటూ 2 నెలలు. థర్డ్ పర్సన్ వచ్చేసి మిగిలిన పెట్టుబడి అన్నాడు 12000 మొత్తం వ్యాపారంలో పెడితే ఫస్ట్ పర్సన్ 4000 పెట్టాడు, సెకండ్ పర్సన్ 2000 పెట్టాడు. వీళ్ళిద్దరిది పోతే మిగిలింది 6000 రూపాయలు సి పెట్టినట్టు. ఈయన 6000 రూపీస్, 6000 రూపీస్ ఇంటూ టైం ఎంత చెప్పాడు ఈయన చెప్పండి. ఇక్కడ పూర్తి కాలం అన్నాడు. పూర్తి కాలం అంటే 12 monthsే కదా, 12 months ఈయన వ్యాపారంలో ఉన్నట్టు అనమాట. ఇప్పుడు ఇది సింప్లిఫై చేసుకొని మనకు ఆ అమౌంట్ ఏదైతే వచ్చింది కదా దాన్ని మనం కట్ చేసుకుందాం. అన్నిట్లలో 3 సున్నాలు కొట్టు వేసుకుంటే ఇందులో 3 zeros కట్ చేసుకుందాం. ఇది 4 × 4 16 వచ్చింది సార్, 2 × 2 4 వచ్చింది, నెక్స్ట్ 6 × 12 72 వచ్చింది. ఇలానే ఉంచి కట్ చేయొచ్చు, లేదంటే కట్ చేసుకొని కూడా చేయొచ్చు మనం. ఇక్కడ ఏమొచ్చింది 16:4:72 కదా, 4 ఎక్కంలో పోతుంది కదా, 4 4లు, ఇక్కడ 4 18. మొత్తం భాగాలు ఎన్ని అవుతున్నాయి చూడండి, 4 + 1 5, 5 + 18 23, 23 parts equal to 92,000. ఇందులో ఎవరిని అడిగాడు ఆయన? సి వాటా ఎంత అన్నాడు. సి అంటే ఎంత సార్? 18. 18 భాగాలకు ఎంత? క్రాస్ మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది? 72,000 ఆన్సర్ వస్తుంది. క్రాస్ మల్టిప్లై అది. సో 72,000 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఇప్పుడు మీరు 12 ఎందుకు తీసుకున్నారు సార్ అంటే, నువ్వు తర్వాత క్లాస్ తర్వాత ఏం చేయండి, మీరు ఈ 2 నెంబర్లు 3 చేత 6 చేత కట్ అయ్యే నెంబర్ నీకు నచ్చిన నెంబర్ తీసుకో, ఏ నెంబర్ అయినా తీసుకోండి. ఈ 2 సేమ్ ఉండాలంటే ఈ 2 కూడా డిఫరెంట్ వేయచ్చు. ఇది 12,000, ఇది 6 నెలలు కూడా వేయచ్చు అనమాట. నేను కొట్టివేతలలో ఈజీగా ఉంటుంది కాబట్టి అట్లా తీసుకున్నాను అంతే. సో ఆన్సర్ వచ్చేసి మనకు ఎంత అవుతుంది ఇక్కడ? సో మనకు ఇందులో 72,000 ఆన్సర్. అది క్రాస్ మల్టిప్లై చేయాలి. సో 18 × 92,000 డివైడెడ్ బై 23 అనమాట. కొట్టు వేస్తే 4 సార్లు పోతుంది, 4 18 72,000 అవుతుంది. PQ మరియు Rలు ముగ్గురు కలిసి ఒక వ్యాపారంను ప్రారంభించినారు. P ముందుగా 25 లక్షల రూపాయలను పెట్టుబడిగా పెట్టి 1 సంవత్సరం తర్వాత 10 లక్షల రూపాయలను వ్యాపారంలో కలిపాను. Q ముందుగా 35 లక్షల రూపాయలను వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టి 2 సంవత్సరంల తర్వాత 10 లక్షల రూపాయలను ఉపసంహరించుకున్నాను వ్యాపారం నుండి. R వ్యాపారంలో 30 లక్షల రూపాయలను పెట్టుబడిగా పెట్టాను. మొత్తం 3 సంవత్సరములకు వారికి వచ్చిన లాభంల నిష్పత్తి ఎంత అన్నాడు. ఇక్కడ అందరూ మనకు లక్షల గురించే చెప్పాడు కాబట్టి మనకి ఇక్కడ ఏం చెప్పాడు, ఒక క్లూ గమనించండి. ఇంతకుముందు చేసి ఉన్నారు అన్నాడు, ఇక్కడ అట్లా కాదు, ప్రారంభించినారు అన్నాడు. ప్రారంభించినారు అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఉంటారు, అంటే వాళ్ళు పూర్తి టైం ఇచ్చేస్తాం, వాళ్ళకి మధ్యలో వెళ్ళిపోతే అది తీసేస్తాం. సో ఇప్పుడు మనకు ఫస్ట్ పర్సన్ వచ్చేసి పెట్టుబడి ఎంత చెప్పాడంటే ఇనిషియల్గా 25 లక్షల రూపాయలు అన్నాడు. అన్ని లక్షలే చెప్పాడు కాబట్టి నేను సున్నాలు తీసుకోవట్లేదు. సో 25 లక్షల రూపాయలు ఈయన ఎప్పుడు ఏదో ట్రాన్సాక్షన్ చేశాడు, 1 సంవత్సరం తర్వాత. ఎక్కడైతే ట్రాన్సాక్షన్ చేశాడో అక్కడ దాకా వెళ్ళి ఆగండి. ఆయన కలిపినా ఇక్కడ ప్లస్ చేస్తాం, తీసివేసినా ప్లస్ చేస్తాం. ఒకవేళ తీసుకుంటే మాత్రం పైన మైనస్ చేస్తాం అన్నమాట. 25 లక్షల రూపాయలను 1 సంవత్సరాన్ని దాకా పెట్టి 1 సంవత్సరం తర్వాత మరో 10 లక్షల రూపాయలను కలిపాడు. 25 అప్పటిదాకా బిజినెస్లో నడుస్తుంది, మరో 10 లక్షలు అంటే 35 లక్షలు అనమాట. మొత్తం వ్యాపారం మనకు 1 year 2 years 3 years. సో 3 సంవత్సరాలు అన్నాడు కాబట్టి 3 yearsలో ఆల్రెడీ 1 year ఓవర్. సో రిమైనింగ్ ఎంత ఉంది, ఇంకా 2 years అనమాట. మొత్తం మీద ఈయనది 1 year 2 years 3 months లెక్క వచ్చిందా లేదా చూడండి. ఫస్ట్ 1 year నువ్వు ఏను కనుక అడిగితే నాది 25 lakhs, పీని కనుక అడిగితే నాది 25 lakhs ఉందంటాడు. 1 year తర్వాత నాది 35 lakhs ఉందంటాడు అనమాట. ఇది ఫస్ట్ పర్సన్ పోర్షన్ క్లియర్. సెకండ్ పర్సన్ ఇనిషియల్గా అమౌంట్ ఎంత చెప్పాడు, 35 lakhs. రెండో వ్యక్తి 35 లక్షల రూపాయలు కదా. ఎప్పుడు మార్చాడినే 2 సంవత్సరాల తర్వాత. 2 సంవత్సరాల దాకా ఇలానే వెళ్ళాలి, మళ్ళీ ప్లస్ 2 సంవత్సరాల తర్వాత తీసుకున్నాడు కదా సార్ అంటే తీసుకున్నా కలిపినా పైన చేయాలి కానీ కింద ఎప్పుడైనా ప్లస్సే వస్తుంది. ఆ 35 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు వాపస్ తీసుకున్నాడు. ఇంకెంతుంది వ్యాపారంలో అంటే 25 లక్షలు. మొత్తం వ్యాపారం 3 సంవత్సరాలు జరిగింది, ఆల్రెడీ 2 నెలలు వచ్చింది. ఇంకా 3 సంవత్సరాలలో 2 పోతికి ఎంత ఉంది, ఇంకొక సంవత్సరం ఉందన్నమాట. అర్థమైందా? మొత్తం మీద మొదటి 2 నెలలు మనకు 2 సంవత్సరాలు 35 లక్షలు, తర్వాత 1 సంవత్సరం 25 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ పర్సన్ యాడ్ చేయలేదు, లెస్ చేయలేదు, 30 lakhs × 3 అనమాట. 3 years ఆయన యాడ్ చేయలేదు, లెస్ చేయలేదు. ఇది మనం సింప్లిఫై చేసుకుంటే మనకు వస్తుంది. ఇది 25 + 70. ఈ ప్లస్లు మైనస్లు మధ్యలో పెట్టుకొని కొట్టేయద్దు, నెంబర్ అంతా ఒకటి చేయాలి. ఇది ఎంత అవుతుంది, 95.
ఇది ఎంత సార్ 70 + 25, ఇది ఎంత అవుతుంది, ఇది 95, లాస్ట్ది ఎంత వస్తుంది 80. ఇప్పుడు మీకు ఫైనల్గా మనకేమొచ్చిందంటే 95 ఫస్ట్ దాంట్లో, సెకండ్ దాంట్లో 95, థర్డ్ దాంట్లో 90. ఇందులో 95 వచ్చింది, ఇందులో 95 వచ్చింది, ఇందులో ఎంత వచ్చింది, ఇది 90 వచ్చింది. కొట్టివేస్తే ఇది 19 సార్లు, 5 చేత కొట్టేస్తున్నాను, 19 సార్లు ఇది 18. సో 19:18, 19:18 ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ వచ్చేసి బి అనమాట. ఇట్లా సైజుని చూసి ఇంత పెద్ద సైజు ప్రశ్న మనము చదివేసరికి సమయం అయిపోతుందని అనుకోవద్దు. ఎందుకంటే ఎంత పెద్దగా ఇన్ఫర్మేషన్ ఉంటే అందులో లాజిక్లు ఉండే అనమాట, ఈజీగా వస్తుంది. చిన్న సెంటెన్స్కి ఎక్కువ లాజిక్ ఉంటుంది, ఎక్కువ ఆలోచించాల్సి వస్తుంది. ఇలా పెద్దగా ఉన్నప్పుడు మనకేమి ఇబ్బంది ఉండదు, డైరెక్ట్గా చేయొచ్చు. పి మరియు క్యూలు ఇరువురు కలిసి ఒక వ్యాపారంను 4:5 నిష్పత్తుల పెట్టుబడులతో ప్రారంభించిరి. 3 మాసంల తర్వాత పి తన యొక్క పెట్టుబడి నుండి 1/4 వంతు భాగంను మరియు క్యూ తన యొక్క పెట్టుబడి నుండి 1/5 వంతు భాగంను ఉపసంహరించుకొనెను. మొత్తం 10 మాసంలకు వారికి వచ్చిన లాభం 76,7,600. అయినా వారి వాటాలు ఎంతెంత అన్నాడు. సో వాటాలు ఎంతెంత అన్నాడు. సో రైట్, ఇప్పుడు ఇక్కడ 4:5 అన్నాడు కదా, ఈ 4:5 లాగానే చేయొచ్చు, లేదా 4:5ని సాటిస్ఫై చేసే విధంగా 40, 50 రూపాయలు అనొచ్చు, 400, 500 రూపాయలు అనొచ్చు, 4,000, 5,000 రూపాయలని కూడా అనొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఈజీగా ఉండడానికి ఏం చేద్దామంటే ఈ 4:5ను 4,000, 5,000 అనుకొని చేయొచ్చు, లేదా ఒరిజినల్గా ఒకసారి మనం ఉన్నట్టుగానే తీసుకొని చేస్తున్నాం. సో ఒరిజినల్గా మనం చేస్తున్నట్లయితే సో 4:5 అన్నాడు కదా, సో 4:5 అంటే ఫస్ట్ పర్సన్ ఇనిషియల్ అమౌంట్ ఎంత అంటే 4. ఈయనే ఎప్పుడు మార్చాడు సార్, 3 నెలల తర్వాత, 3 నెలల వరకు వెళ్ళినాక దీంట్లో ఎంత తీసుకున్నాడు, 1/4 తీసుకున్నాడు, అంటే 1 పోతుంది, అంటే 4లో 1 పోతే ఎంత ఉంది, 3 ఇంటూ మనకెంత, ఇక్కడ మనకు మొత్తం బిజినెస్ పీరియడ్ ఎంత చెప్పాడు, ఇది మొత్తం 10 మాసాలకు అన్నాడు, 10 months అనమాట. సో 10లో మనకు ఆల్రెడీ 3 months అయిపోయింది, ఇంకా 7 months. ఈయన ఫస్ట్ పర్సన్ పోర్షన్ అనమాట. అదే సెకండ్ పర్సన్ విషయానికి వస్తే ఈయన ఇనిషియల్గా 5, సో ఈయన ఎప్పుడు మళ్ళీ 3 మాసంల తర్వాత, ఈయన గురించి మళ్ళీ స్పెషల్గా చెప్పాడు, 3 మాసంల తర్వాత ఆయన 1/4, ఈయన 1/5 తీసుకున్నాడు అని అర్థం. రైట్, ఇప్పుడు ఈయన ఎంత తీసుకున్నాడు సార్ అంటే 5లో సో 1/5 తీసుకున్నాడు, 1/5 అంటే 1. సో 5లో 1 పోతే ఎంత ఉంది సార్, ఈయనకు 4 ఉంది. మొత్తం ఈయన పీరియడ్ కూడా 7, 10లో 3 పోతే 7 అన్నమాట. ఇక్కడ చూడండి 4 × 3 12 + 21 అంటే 33 ఫస్ట్ పర్సన్ దాంట్లో వస్తుంది. ఇది 15 + 28 43, ఇది సెకండ్ పర్సన్. మొత్తం భాగాలు చూడు 76 భాగాలు, 76 భాగాలకు 7,600. ఎవరిని అడిగాడు, ఇద్దరు. 76కు 76 భాగాలు అన్నప్పుడు 33కి ఎంత వస్తుంది అంటే 3,300 వస్తుంది, 43కి ఎంత వస్తుంది అంటే 4,300 వస్తుంది అనమాట. సో మన క్రాస్ మల్టిప్లై చేసుకుంటూ వస్తుంది. 33 × 43 ఇస్ ఆన్సర్. దీన్ని ఇట్లా 4:5 అనకుండా ఇట్లా 4,000, 5,000 అని కూడా తీసుకుందాం మనం. సో 4,000 రూపీస్ ఫస్ట్ పర్సన్ క్యాపిటల్, 5,000 రూపీస్ సెకండ్ పర్సన్ క్యాపిటల్ అని అనుకుందాం మనం. అలా ఉన్నప్పుడు ఫస్ట్ పర్సన్ ఇనిషియల్ 4,000 రూపీస్ 3 నెలల వరకు అలానే తీసుకున్నాడు. 3 నెలల తర్వాత 1/4 వాపస్ తీసుకున్నాడు. దీంట్లో 1/4 అంటే 1,000, అంటే 4,000లో 1,000 వాపస్ తీసుకున్నాడు. ఇంకెంత ఉంది, 3,000 రూపాయలు ఉంది. మొత్తం వ్యాపారం 10 మాసంలో, ఇందులో 3 నెలలు అయిపోయింది, ఇంకా 7 నెలలు. కరెక్టేనా? నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఇనిషియల్ 5,000 రూపీస్ ఇంటూ 3 months, 3 నెలల తర్వాత కాబట్టి ఇందులో 1/5 అంటే 1,000. ఇండైరెక్ట్గా ఏంటంటే చెరొక 1,000 రూపాయలు తీసుకుంటే 5,000లో 1,000 తీసుకుంటే ఈయనకి ఇంకా 4,000 రూపాయలు ఉంది. మొత్తం వ్యాపారం వచ్చేసి 10 నెలలు కాబట్టి 10లో 3 నెలలు పూర్తయినాయి, ఇంకా 7 నెలలు ఉంది. సో రైట్, ఇప్పుడు ఇందులో సున్నాలన్నిట్లలో మనం కట్ చేసుకోవచ్చు. 4 × 3 అంటే 12 ప్లస్ 3 × 7 అంటే 21, 33. నెక్స్ట్ 5 × 3 అంటే 15 ప్లస్ 4 × 7 అంటే 28, అంటే ఎంత వస్తుంది 43. అర్థమైందా? సో రైట్, మొత్తం భాగాలు వచ్చేసి 76. మళ్ళీ సేమ్ 76 భాగాలకు 7600 అయితే ఒక భాగానికి 100 అనమాట. సో 33 భాగాలకు ఎంత అంటే 3,300, 43 భాగాలకు ఎంత అంటే 4,300 అవుతుంది. సో మనకు ఏ ఈజ్ ద ఆన్సర్ అనమాట. రైట్, ఇప్పటి వరకు మనము సో పార్ట్నర్షిప్లో మనకు అంటే ఫస్ట్ పార్ట్ చూసాము. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో సెకండ్ పార్ట్ మనం పార్ట్నర్షిప్లో భాగంగా నెక్స్ట్ సెషన్లో చూద్దాం మనం. రైట్.